ఏషియా కప్ టోర్నీలో భారత్ నేడు తన మొదటి మ్యాచ్ యూఏఈతో ఆడబోతోంది. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమ్గా ఈ టోర్నమెంట్లో ఇండియా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఏషియా కప్లో భారత్కు మంచి రికార్డు ఉంది కాబట్టి ఈసారి కూడా ఇండియా గెలవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ టీ20 ఫార్మాట్లో ఏ టీంను తక్కువ అంచనా వేయడానికి లేదు. యూఏఈ టీంతో జరిగే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11పై ఆసక్తి నెలకొంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్లో ఆడబోతున్నారు. ఓపెనర్గా గిల్ తన ప్లేస్ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో ఓపెనర్గా అభిషేక్ శర్మ వస్తే మాత్రం టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఆడే ఛాన్స్ ఉంది. రింకు సింగ్కు బదులుగా శివం దుబేను ఆడించే అవకాశాలున్నాయి. దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ప్లేయింగ్ 11లో ఛాన్స్ రావచ్చు. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా ఆడే అవకాశం ఉంది. లో ఆర్డర్లో బ్యాటింగ్ కావాలనుకుంటే మాత్రం హర్షిత్ రాణా టీంలో ఉంటాడు. మొత్తానికి యూఏఈతో జరిగే మ్యాచ్లో టీమిండియా ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.